ఇవాళ రేపు మనం ఎవరు చూసినా కూడా నేను కంటెంట్ క్రియేట్ చేస్తా అంటారు. కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఎవ్వరు స్టార్ట్ చేస్తలేడు. ఎందుకంటే భయం. ఈ రోజు నేను ఈ వీడియో నెక్స్ట్ 10 minutesలో నేను కంటెంట్ క్రియేటర్ చేస్తా. నీకు కంటెంట్ క్రియేటర్ అవ్వాలన్న పట్టుదల ఉంటే ఒక 10 నిమిషాలు అన్ని పక్కన పెట్టి మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియో చూడు. ఈ వీడియో చూడడం 100% వర్త్. ఈ వీడియో చూసిన తర్వాత నీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని ఏమైనా ఉందా అంటే పెన్ను పేపర్ తీసుకొని స్క్రిప్ట్ రాసి షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇంకొక ముచ్చట ఏం లేదు. బిగినర్ నుంచి అడ్వాన్స్ దాకా మొత్తం చెప్పేసా. బయట ఈ 4 ముక్కలు చెప్పడానికి వేలు దొరుకుతుంది కోర్సులని అదని. సో మీరు టెన్షన్ పడకుండా నేను మొత్తం ఫ్రీగానే చెప్తా. అండ్ బిగినింగ్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ అని మీకు చెప్తాను. మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే, ఎందుకంటే మీరు అవి చేయకుండా ఉంటారు. నీకు కంటెంట్ క్రియేట్ చేయాలన్న పట్టుదల ఉంటే ఈ వీడియో నువ్వే చూస్తూ నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఓకే, నువ్వు కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నువ్వు కంటెంట్ చేయడానికి నువ్వు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ భయాన్ని నువ్వు వదులుకోవాలి. ఎందుకంటే నువ్వు కెమెరా ముంగట మాట్లాడడానికి ఎవ్వరు లేని రూమ్లో నువ్వు ఓన్లీ నీ కెమెరా పెట్టుకుని కెమెరాతో మాట్లాడడానికి భయపడితే రేపు ఫ్యూచర్లో ఒక క్రౌడ్ ముంగట ఎట్లా మాట్లాడుతావు? సో మాట్లాడలేవు కదా. ఫస్ట్ థింగ్ భయాన్ని వదిలేసి కెమెరా ముంగట మాట్లాడడం నేర్చుకో. అండ్ నేను మాట్లాడితే ఎవరేమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అని ఆలోచించకు. ఎందుకంటే నీ గోల్స్ నీకు తెలుసు. నీ గోల్స్ నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీర్చరు. నీ గోల్స్ నువ్వే అచీవ్ చేయాలి, వాళ్ళు అచీవ్ చేయరు. నీకు కావాల్సిన కార్ నువ్వే కొనుక్కోవాలి, నీకు కావాల్సిన బిల్డింగ్ నువ్వే కొనుక్కోవాలి. సో నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కొనియారు కదా. సో నువ్వు వాళ్ళ గురించి ఆలోచించినావు అనుకో 100% నువ్వు అయిపోతావు. సో ఎవరి గురించి ఆలోచించకు. ఓవర్ థింకింగ్ బంద్ చేయి. ఇవి ఒక్కసారి కంటెంట్ చేయడంలో దిగినావంటే నీకు తెలియాల్సింది ఏంటంటే స్క్రిప్టింగ్, షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, ఈ 4 ముచ్చట్లు ఇంకొక ముచ్చట ఏం ఉండదు. అర్థమవుతుందా? సో నీకు ఓవర్ థింకింగ్ లేదు, ఏం లేదు. జస్ట్ నువ్వు షూట్ చేస్తావు, ఎడిట్ చేస్తావు, అప్లోడ్ చేస్తావు, అంతే అయిపోయింది. ఓకే బ్రో, మేము చేస్తాం, కానీ మా దగ్గర ఐఫోన్లు లేవు, కెమెరా లేవు, మ్యాక్బుక్ లేవు, పెద్ద పెద్ద మానిటర్లు లేవు, ఎడిటింగ్ చేసుకోవడానికి పీసీ లేవు, ఎట్లా చేసుకోమంటారు? ఏం చేయాలంటే మీరు కంటెంట్ చేయడానికి ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరు కంటెంట్ చేయాలంటే ఒకటే ఆయుధం కావాలి. ఆయుధం ఏంటంటే మీ చేతిలో ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ ఫోనే మీ ఆయుధం. సో మీ ఫోన్ యూజ్ చేసుకొని మీరు మీ కంటెంట్ జర్నీని స్టార్ట్ చేయాలి. అది ఏ ఫోన్ ఉన్నా కానీ, 3000 ఫోనే కానీ, 5000 ఫోనే కానీ, 10,000 ఫోనే కానీ, మీ ఫోన్తోనే మీ జర్నీని స్టార్ట్ చేయాలి. ఒక్క డివైస్ సరిపోతుంది, మీ మొబైల్ ఒక డివైస్ సరిపోతుంది, మీకు ఇంకోటి ఏం అవసరం లేదు. ఓకే బ్రో, మేము మా దగ్గర ఉన్న మొబైల్తోనే మేము స్టార్ట్ చేస్తాం, కానీ ఏం చేయమంటారు, ఎట్లా చేయమంటారు? ఓకే, మనం కంటెంట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏమన్నా ఉందా అంటే నీష్. ఎవ్రీ యూట్యూబర్కి ఒక నీష్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్, ఫిట్నెస్, ఫుడ్, మోటివేషన్, గేమింగ్, లైఫ్ స్టైల్, ఏదైనా ఒక నీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఏ టాపిక్ మీద అయితే ఒక 1 hour అయినా 2 hours అయినా నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కార్స్ గురించి 1.5 hour అయినా 2 hours అయినా నాన్ స్టాప్గా మాట్లాడమంటే మాట్లాడతా. సో దాని గురించి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను మాట్లాడగలుగుతా. సో నేను కార్స్ గురించి సపరేట్ ఛానల్ ఓపెన్ చేసుకొని నేను చేసుకోవచ్చు కంటెంట్. సో మీరు కూడా మీరు అట్లా క్వశ్చన్ చేసుకొని ఒక నీష్ అనేది సెలెక్ట్ చేసుకొని సో దాని మీద వీడియో చేయడం స్టార్ట్ చేయాలి. సో ఒక వీడియో చేసినా, 2 వీడియోలు చేసినా, 3 వీడియోలు చేసినా, 10 వీడియోలు చేసినా, 20 వీడియోలు చేసినా వ్యూస్ రాలే అంటే నడవ. సో మీరు సెలెక్ట్ చేసుకున్న నీచ్ మీద 100 వీడియోస్ వేయరు. ఎవ్రీ వీడియోకి 1% బెటర్ కాదు. 100 వీడియోస్ చేసిన తర్వాత వచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ దగ్గర ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. ఎవ్రీ వీడియోకి 1% బెటర్ అయినా సరిపోతుంది. 100 వీడియోస్ చేయండి, 100% హిట్ అవుతుంది. ఏ యూట్యూబర్కైనా ఒకటే వీడియో ఉంటుంది, గేమ్ చేంజింగ్ వీడియో ఉంటుంది. ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అవుతుందో వన్ లైఫే చేంజ్ అయిపోతుంది. సో ఆ ఛాన్స్ వచ్చేదాకా మనం చేస్తూనే ఉండాలి. సో ఓకే బ్రో, మా దగ్గర మొబైల్ ఉంది, ఇప్పుడు మేము ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఎట్లా చేయమంటారు అని అంటారా? సో ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంటెంట్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. కంటెంట్లో 2 types ఉంటాయి. ఒకటి షార్ట్ వీడియోస్, ఒకటి లాంగ్ వీడియోస్. లాంగ్ వీడియోస్ అంటే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అంటే యూట్యూబ్లో షార్ట్స్, రీల్స్. సో నన్ను అడిగితే బిగినర్స్కి బెటర్ టు గో విత్ షార్ట్ ఫామ్ కంటెంట్. యూట్యూబ్లో షార్ట్స్ అయినా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయినా. సో మనం ఈ షార్ట్స్తో పోతే తొందర వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. యూట్యూబ్ షార్ట్స్లోనైనా, ఇన్స్టాగ్రామ్ రీల్స్నైనా. మీకు తొందర వ్యూస్ రావాలి, తొందర సబ్స్క్రైబర్ రావాలి, తొందర ఫాలోవర్స్ రావాలంటే 100% షార్ట్ ఫామ్ కంటెంటే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మేము లాంగ్ ఫామ్ చేస్తామంటే నో ప్రాబ్లం, లాంగ్ ఫామ్ కూడా చేయొచ్చు. లాంగ్ ఫామ్ చేస్తా అంటే కానీ షార్ట్ టర్మ్లో మీరు సక్సెస్ని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు లాంగ్ టర్మ్ అయినా పర్లేదు, 1 year అయినా పర్లేదు, 2 years అయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తే పేషెన్స్ నాకు ఉంది అంటే సో బెటర్ టు గో విత్ లాంగ్ ఫామ్. లాంగ్ ఫామ్లో పోతే నువ్వు లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి నువ్వు కట్ చేసి నువ్వు షార్ట్స్ పరంగా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ నీకు సక్సెస్ అనేది కొంచెం టైం పడుతుంది. లాంగ్ ఫామ్ అయినా పర్లేదు, షార్ట్స్ అయినా పర్లేదు, కన్సిస్టెన్సీ ఉండాలి. షార్ట్స్ చేయాలనుకున్న షార్ట్స్ చేయొచ్చు, లాంగ్ చేయాలనుకున్న లాంగ్ చేయొచ్చు. సో
చెప్పిన కదా, షార్ట్స్కి అయితే ఫ్యాక్ట్స్ అయితే బెటర్ అనుకుంటున్నాను నేను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి. నేను ఫ్యాక్ట్స్ అని చెప్పినంత మాత్రం ఫ్యాక్ట్స్ స్టార్ట్ చేయకూడదు. మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే అదే స్టార్ట్ చేయాలి. సో ఓకే బ్రో, మేము స్టార్ట్ చేస్తాం. మరి మేము షార్ట్ అయినా సరే లాంగ్ అయినా సరే మేము ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. మరి ఎట్లా స్టార్ట్ చేయమంటారు, మాకు ఐడియాస్ ఎక్కడికి వస్తాయి, ఎట్లా చేయమంటారు ఏంటంటే, సో టెన్షన్ పడకూడదు. ఐడియాస్ కూడా నేను చెప్తే ఎట్లా అన్నది. సో మీకు ఐడియాస్ కావాలంటే మీరు చేయాల్సింది ఏమైనా ఉందా అంటే, ChatGPT అనే ఒక యాప్ ఉంటుంది. మీరు క్రోమ్లోకి వెళ్ళి వెబ్సైట్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ChatGPT డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యాక్స్ చేద్దాం అనుకుంటున్నావు. సో దానికి మంచి నువ్వు ఎంత నీట్గా ప్రాంప్ట్ ఇస్తే నీకు అంత మంచి స్క్రిప్ట్ ఇస్తుంది. నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్క్రిప్ట్. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. గివ్ మీ 10 ఫ్యాక్ట్స్ షార్ట్స్ ఐడియాస్ ఇన్ తెలుగు అని కొట్టినావు అనుకో, నీకు 10 వీడియోస్ ఐడియాస్ ఇస్తుంది. నీకు లాంగ్ అయినా సరే షార్ట్ అయినా పర్లేదు, 10 వీడియోస్ ఐడియాస్ ఇస్తుంది, స్క్రిప్ట్ ఇస్తుంది. ఆ స్క్రిప్ట్ని మంచిగా ప్రిపేర్ అయ్యి షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకో. షూటింగ్ అంటావా, నీ దగ్గర ఉన్న ఫోన్లో షూట్ చేసుకుంటావు. ఎడిటింగ్ అంటావా, ఎడిటింగ్ ఈజీ. VLలో వేసుకోవచ్చు, ఇన్షాట్లో వేసుకోవచ్చు, క్యాప్కట్లో వేసుకోవచ్చు. అది బేసిక్ థింగ్. అది ఎడిటింగ్ నీకు ఆ బేసిక్ థింగ్ కూడా తెలియకపోతే యూట్యూబ్లో ఉంటుంది, చూడు ఎట్లా ఎడిట్ చేయాలన్నది. నువ్వు ఇప్పుడు స్క్రిప్ట్ తీసుకున్నావు, నువ్వు నీ ఫోన్లో రికార్డ్ చేసినావు అండ్ క్యాప్కట్లో ఎడిట్ చేసినావు. సో నెక్స్ట్ నువ్వు చేయాల్సిన మన పని ఉందా అంటే అప్లోడ్ చేయడమే. స్టార్టింగే నీ వీడియోస్ అంత మంచిగా ఉంటాయంటే ఉండవు. నేను నీకు ఒక మంచి ట్రిక్ చెప్తా. ఒక 10 స్క్రిప్ట్స్ తీసుకో. ఒక 10 వీడియోస్ షార్ట్స్ అయినా సరే లాంగ్ అయినా సరే నువ్వు స్క్రిప్ట్స్ తీసుకో. నీకు లాంగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ తీసుకో, షార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ తీసుకో. 10 స్క్రిప్ట్స్ తీసుకొని ఆ 10 స్క్రిప్ట్స్ని ఫస్ట్ ఒక స్క్రిప్ట్ని నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యి వీడియో తీసుకో, ఎడిట్ చేయి. దాన్ని ఏం చేస్తావంటే యూట్యూబ్లోకి వెళ్ళి అప్లోడ్ చేసే ప్రాసెస్ అంతా చేసిన తర్వాత పబ్లిష్ చేయకు. దాన్ని ఏం చేస్తావంటే ప్రైవేట్ పెట్టు. సో ఫస్ట్ వీడియో అయిపోయిందా, సెకండ్ వీడియో చేయి. అట్లనే షూట్ చేయి, ఎడిట్ చేయి, అప్లోడ్ చేయి, కానీ పబ్లిష్ చేయకు. అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 వీడియోస్ షూట్ చేయి, ఎడిట్ చేయి, అప్లోడ్ చేయి, కానీ పబ్లిష్ చేయకు, ప్రైవేట్లో పెట్టుకో. ఆ 10 వీడియోస్ చూసిన తర్వాత నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇప్పుడు నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. స్క్రిప్ట్ దొరకబెట్టినావు, స్క్రిప్ట్ ఐడియా ఉంది, ఎట్లా షూట్ చేయాలనేది నీ ఫోన్ ఉంది, ఎడిట్ చేయడానికి యాప్ ఉంది. సో నీకు ఎట్లా అప్లోడ్ చేయాలని కూడా తెలిసింది. సో ఇప్పుడు ఏం చేస్తావంటే మంచి స్ట్రాంగ్ స్క్రిప్ట్ తీసుకో. నీకు వచ్చిన ఐడియా మీద ChatGPT అడుగు, లేదా నీకు ఓన్గా ఏమైనా ఐడియా ఉంటే ఐడియా తీసుకో, దాన్ని షూట్ చేయి. దాన్ని కొంచెం బిగినింగ్లోనే బేసిక్గానే ఎడిట్ చేయను, అంత పెద్ద సినిమాటిక్ చేయాల్సిన అవసరం లేదు. సో బిగినింగ్లోనే ఎడిట్ చేసి సో ఏం చేస్తావు, ఈసారి పబ్లిష్ చేయడం స్టార్ట్ చేయి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరు షేర్ చేయి. వాళ్ళు ఇచ్చిన ఎంగేజ్మెంట్తో కొంచెం ముందుకు పోతుంది. కానీ నువ్వు వీడియోస్ చేయగానే వ్యూస్ వస్తాయంటే ఎవ్వరికి రావు. ఓవర్ నైట్లో సక్సెస్ ఎవ్వడు కాడు, మినిమం టైం పడుతుంది. నేను చెప్పిన కదా, నేను ఎవరు చెప్పాడు, నేను ఇట్లాంటి ట్రిక్స్ ఎవరు చెప్పాడు, నేను చెప్తున్నా. 100 లాంగ్ వీడియోస్, నువ్వు లాంగ్ వీడియోస్ చేస్తే 100 లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేస్తే 100 షార్ట్ వీడియోస్, 100 స్క్రిప్ట్స్. ఒకటిసారి 100 వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. 1 by 1 100 వీడియోస్ చెయ్యి. ఎవ్రీ వీడియోకి 1% బెటర్ సరిపోతుంది. 100 వీడియోస్ తర్వాత నువ్వు వచ్చినవే కమెంట్ చేస్తుంది, టెన్షన్ ఏం లేదు. ఓకే బ్రో, మేము వీడియోస్ చేస్తాం, మరి ఈ 100 వీడియోస్ని ఎట్లా కన్సిస్టెన్సీగా ఎట్లా అప్లోడ్ చేయాలి అని అంటారా? సో టెన్షన్ పడకండి, దానికి ఒక మంచి ట్రిక్ చెప్తా. సో మంత్లో 30 days ఉంటాయి కదా, మీరు టెన్షన్ పడకూరి. షార్ట్ వీడియోస్ అయితే ఒక 12 షార్ట్ వీడియోస్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకోరు. 12 షార్ట్ వీడియోస్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని, షార్ట్స్ అయితే 12 షార్ట్స్, లాంగ్ అయితే 12 లాంగ్ వీడియోస్ స్క్రిప్ట్ రెడీ చేసుకో. 10 daysకి 4 వీడియోస్ అప్లోడ్ చేయండి. 10 daysకి 4 వీడియోస్, 10 daysకి 4 వీడియోస్, 10 daysకి 4 వీడియోస్, మొత్తం 12 వీడియోస్. ఒక మంత్లీ 12 వీడియోస్ అప్లోడ్ చేయి. బిగినర్స్ కాబట్టి ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. ఈ 100 వీడియోస్ చేసిన తర్వాత వచ్చి మీరే కమెంట్ చేస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ రిజల్ట్గా మాట్లాడితే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ రిజల్ట్స్లో మాట్లాడితే సో ఓకే, మీకు కంటెంట్ చేయాలన్న పట్టుదల ఉంది. సెకండ్ థింగ్, మీకు భయం లేదు, కెమెరా కూడా మాట్లాడడానికి భయం లేదు, మీరు ధైర్యంగా మాట్లాడుతారు. మీరు ఎవరి గురించి పట్టించుకుంటే జస్ట్ మీ కంటెంట్ మీరు చేసుకుంటారు. ఓకే, థర్డ్ది మీ దగ్గర మొబైల్ ఉంది వీడియో చేయడానికి. ఫోర్త్ది కేటగిరీ, మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకుంటారు అన్నది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్త్ది కంటెంట్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ChatGPT ఉంటుంది, అందులోకి వెళ్ళి కంటెంట్ ఐడియాస్ తీసుకొని స్క్రిప్ట్ చేయరి, షూట్ చేయరి, ఎడిట్ చేయరి, అప్లోడ్ చేయరి. సో అంతే, ఇదే ప్రాసెస్. జస్ట్ ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి, జస్ట్ షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా ఒక 100 వీడియోస్ వేయరి. 100 వీడియోస్ చేసిన తర్వాత మాట్లాడదాం. సో ఇంకేమైనా ఉందా అంటే లాస్ట్కి ఇంకేం లేదు, జస్ట్ స్టార్ట్ చేయండి అంతే. స్టార్ట్ చేస్తే మీ రిజల్ట్లో మాట్లాడితే నేను లైక్ చేయమని చెప్పా, షేర్ చేయమని చెప్పా, సబ్స్క్రైబ్ చేయమని చెప్పా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబర్స్ అవ్వాలనుకుంటే, కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలనుకుంటే మీరు ఆ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.
వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ అండ్ ఇంకేమైనా చెప్పేదేమైనా ఉందంటే ఒకటే చెప్తా, కంటెంట్ చేయడం స్టార్ట్ చేయండి అంతే. మీరు ఇంకొకటి ఏంటంటే మనం కంటెంట్ చేసినామా అప్లోడ్ చేసినామా అన్నట్టు ఉండద్దు. మన కంటెంట్ ఎట్లుండాలంటే మొత్తం యూనిక్ ఉండాలి. ఎట్లా అంటే మిస్టర్ బీస్ట్ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఎగ్జాంపుల్ నువ్వు కార్లో రోడ్ మీద పోతున్నావు, పోగా నీకు 2 బ్లాక్ కలర్ ఆవులు అనిపించినాయి, నువ్వు నార్మల్గా చూస్తావు వెళ్ళిపోతావు. సో ఇంకొంచెం ముందుకు పోగానే ఒక పర్పుల్ కలర్ ఆవు అనిపిస్తుంది, నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఇది ఏంద్రా డిఫరెంట్గా ఉంది, పర్పుల్ కలర్లో ఉంది ఆవు, అసలు ఇది ఆవేనా ఏంది కథ వింత ఉందని పోతావు, చూస్తావు ఏందని, దాన్ని ఫోటోలు తీసుకుంటావు, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేస్తావు. సో అట్లనే మన కంటెంట్ ఎంత యూనిక్గా ఉంటే అంతమంది చూస్తారు. సో మన కంటెంట్ ఎంత యూనిక్గా ఉంటే జనాలకు అంత నచ్చుతుంది. జనాలు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూనే ఉంటారు. సో నువ్వు యూనిక్నెస్తో వేనావనుకో 100% హిట్ అవుతావు. నేను చెప్తున్నా 100% అంటే 100% హిట్ అవుతావు. కానీ యూనిక్గా చేయి, ఇంతకుముందు చేసిన ఫార్మాట్లు చేయకు. యూనిక్ మొత్తం ఎట్లా ఉండాలంటే డిఫరెంట్ మొత్తం. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమైనా ఉందా అంటే నాకు నచ్చిన కంటెంట్ చేసిన, జనాలకు కావాల్సిన కంటెంట్ చేయలేదు. ఏ కంటెంట్ అయితే నాకు మంచి అనిపిస్తుందో ఆ కంటెంట్ చేసిన, అది ఎవరు చూడలేడు. ఎప్పుడైతే జనాలకు ఏదైతే కావాలని అర్థం చేసుకొని చేసిందో అప్పుడు మొత్తం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మొత్తం పట్టవేనే. సో అందుకే మీరు కూడా మీకు నచ్చింది కాదు, జనాలకు ఏదైతే నచ్చుతో ఆ కంటెంట్ చేయాలి. కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేసే వాళ్ళకి షార్ట్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. పర్సనల్గా నాకే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను జస్ట్ 3 monthsలోనే ఒక 10 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి 15K+ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసిన. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, నేను 2 కంటెంట్ క్రియేటర్స్కి ఎవరైతే కంటెంట్ చేద్దాం అనుకుంటారో కానీ వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు కదా, అట్లాంటి వాళ్ళకి నేను 2 బ్రాండ్ న్యూ ఫోన్స్ అయితే గివ్ అవే చేస్తున్నాను నా మెయిన్ ఛానల్లో. నా మెయిన్ ఛానల్లోకి వెళ్ళి ఒక లాంగ్ వీడియో ఉంటుంది, ఆ లాంగ్ వీడియో చూడండి. ఆ వీడియోలో ఈ గివ్ అవేలో ఎట్లా జాయిన్ అవ్వాలనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో వెళ్ళి వీడియో చూసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.